హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ప్రీవియస్ వీడియోస్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, అదేవిధంగా వాటిని ఎలా బై చేయాలి తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా 1 lakh వచ్చే ఒక పర్సన్ పర్ మంత్ ఒక 40,000 సేవ్ చేయగలుగుతున్నాడు అనుకుందాం. సో ఆ 40,000ని మనం ఏం చేసామంటే అతని యొక్క ఏజ్తో లింక్ చేసుకొని ఆ ఏజ్కి తగినట్లుగా ఆ పర్సెంటేజ్ని సేవింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 40,000లో 70% అంటే ఇక్కడ 28,000 వచ్చింది. సో ఈ 28,000ని మన ఇన్వెస్ట్మెంట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ అనేది జనరల్గా మంత్లీ ఇన్వెస్ట్ చేయలేము. మ్యాక్సిమం అది హ్యూజ్ అమౌంట్తో ముడిపడి ఉంటుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఎట్ దిస్ మూమెంట్ మనం మ్యూచువల్ ఫండ్స్ని, స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేద్దాం. సో అలాంటప్పుడు ఈ 28,000ని 14,000 మ్యూచువల్ ఫండ్స్లోకి, రిమైనింగ్ 14,000 స్టాక్స్లోకి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఈ 14,000ని మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను మీకోసం ఒక 4 to 5 ఫండ్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేశాను. సో మీరేం చేయాలంటే ఆ 14,000ని ఈక్వల్గా ఈ 4 to 5 ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని ఎలా సెలెక్ట్ చేయాలో నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ రకంగా ఇండెక్స్ ఫండ్లో ఒక ఫండ్ని, అదేవిధంగా లార్జ్ క్యాప్లో ఒక ఫండ్ని, మల్టీ క్యాప్లో ఒక ఫండ్ని, స్మాల్ క్యాప్లో ఒక ఫండ్ని, డెట్ ఫండ్లో ఒక ఫండ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని మార్కెట్ అసెట్ వాల్యూని బట్టి, అదేవిధంగా వాటి యొక్క ఎక్స్పెన్స్ రేషియోని బట్టి, అదేవిధంగా కంపెనీ యొక్క బ్రాండ్ని బట్టి, వాటి యొక్క స్టార్ రేటింగ్ని బట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేయాలో ఇంతకుముందు నేర్చుకున్నాము. సో దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో వీటి పర్పస్ ఏంటంటే ఆ 14,000ని మనం ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మీరు 5 ఫండ్స్ సెలెక్ట్ చేస్తే 5 వాటిలలో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయాలి. లేదు మీరు 4 ఫండ్స్కే లిమిట్ అయి ఉంటే ఆ 4 ఫండ్స్లో ఈక్వల్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ నేను స్మాల్ క్యాప్ ఫండ్ ఇచ్చాను. స్మాల్ క్యాప్ ఫండ్ ఎందుకు ఇచ్చానంటే మన పిల్లల కోసం కూడా మనం ఒక 10 lakhs లేదా అంటే 5 lakhs ఈచ్ వాళ్ళ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనుకోండి, లేదా మనం యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్స్గా మనం వాళ్ళకి గ్రాండ్ సన్ అయినా గ్రాండ్ డాటర్కైనా ఎంతో కొంత మనం ఇద్దామని మనం ప్లాన్ చేసుకుంటే అలాంటి వాటి కోసం మీరు ఏం చేస్తారంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ కోసం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకి స్మాల్ క్యాప్లో అయితే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇద్దరి కోసం చెరొక స్మాల్ క్యాప్లో లేదా ఒకే అమౌంట్ని ఒక స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని ఆ టైంకి డివైడ్ చేసి ఇద్దరికి చిరసంగా ఇవ్వచ్చు మనం. అదేవిధంగా డెట్ ఫండ్ ఎందుకు ఇక్కడ ప్లాన్ చేశామంటే మనం 6 to 1 year వరకు ఎమర్జెన్సీ ఫండ్ కోసం మన శాలరీని సేవ్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో 1 month శాలరీని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. రిమైనింగ్ 11 months శాలరీని ఈ డెట్ ఫండ్లోకి పెట్టుకోవాలి. మనం డెట్ ఫండ్లో రిటర్న్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఫిక్స్డ్ డిపాజిటే ఉంటుంది. కానీ మనం డెట్ ఫండ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే మనం ఈజీగా బ్రేక్ చేస్తూ ఉంటాము ఏదో ఒక అవసరానికి. అందువల్ల మనం ప్లాన్ చేసామన్నమాట. సో మీకు ఒకవేళ డెట్ ఫండ్ పెద్ద ఎక్కువ రిటర్న్ అనిపించకపోతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో కంటిన్యూ చేసినా పర్వాలేదు. బట్ అక్కడ ఎమోషన్స్ బాగా ప్లే చేస్తూ ఉంటాయి. అందువల్ల 1 month శాలరీని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి. రిమైనింగ్ 11 months శాలరీని డెట్ ఫండ్లోనికి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇండెక్స్ ఫండ్ ఇచ్చాను. ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తారంటే మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్ అనేది ఒక స్టాండర్డ్గా 10 to 15% రిటర్న్ అనేది అది స్టాండర్డ్గా ఇస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఇకపోతే లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ వీటిని మీ పిల్లల యొక్క అవసరాల కోసం మీరు ప్లాన్ చేసుకోండి. మల్టీ క్యాప్ అంటే మ్యాక్సిమం మీ పిల్లల యొక్క మ్యారేజ్ కోసం ప్లాన్ చేసుకోండి. లార్జ్ క్యాప్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఇండెక్స్ ఫండ్కి లార్జ్ క్యాప్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్లో
కంపల్సరీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు టాప్ 50 కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే, డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. కానీ లార్జ్ క్యాప్ అనేది ఆ 50 కంపెనీస్లో నుంచి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సెలెక్టివ్గా కొన్ని లార్జ్ కంపెనీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా ఈ ఇండెక్స్ ఫండ్లో సబ్సెట్ అవుతాయి. అందువల్ల మనం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే సేఫ్టీ కోసం. నెక్స్ట్ మల్టీ క్యాప్ ఏంటంటే దీంట్లో మిడ్ క్యాప్ కంపెనీస్, అంటే అప్పుడే బాగా గ్రో అయ్యి లార్జ్ క్యాప్ కోసం కాంపిటేటివ్ గా ఫీల్ అవుతున్న కంపెనీస్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఈ మల్టీ కంపెనీలో మాక్సిమం లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, అదేవిధంగా మిడ్ క్యాప్ అంటే మీడియం క్యాప్, సో ఆల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, ఈ ఫండ్స్లలో అన్నిటికన్నా కూడా మనకి మల్టీ క్యాప్ అనేది ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. అదే విధంగా రిస్క్ కూడా, అంటే వలటైలిటీ కూడా అలాగే ఉంటుంది. సో మనం వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు దట్. అందుకోసం మనం ఏం చేద్దామంటే పిల్లల యొక్క మ్యారేజ్ కోసమో లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో ఈ రెండిట్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మనం ఒకసారి ప్లాన్ చేసుకొని బై చేసిన తర్వాత వాటిని మరి మనం ట్రాక్ చేయాలి కదా. ఆ ట్రాక్ చేయడం కోసం నేను ఒక ట్రాకర్ని ప్రిపేర్ చేశాను. ఆ ట్రాకర్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ట్రాకర్ని నేను మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఎడిషనల్ షీట్ని ఇంతకుముందు మన ట్రాకర్స్కే, అంటే మనం ఏదైతే ఒక ట్రాకర్ ఫాలో అవుతున్నామో అదే ట్రాకర్లో ఎడిషనల్ షీట్గా నేను దీన్ని ప్రిపేర్ చేశాను. ఈ ట్రాకర్ని నేను యూట్యూబ్లో ట్రై చేశాను అప్లోడ్ చేయడానికి, బట్ నాకు ఎక్కడ ఆ ఆప్షన్ కనిపించలేదు. అందువల్ల నేను గూగుల్ డ్రైవ్లో ఈరోజు అప్లోడ్ చేసి ఆ గూగుల్ డ్రైవ్ యొక్క లింక్ని మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ మీరు సపరేట్గా ప్రిపేర్ చేయకుండా ఈ ట్రాకర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. సో ఇదే ట్రాకర్లో అన్నీ ఉన్నాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కానీ, మన పోర్ట్ఫోలియో కానీ, అదేవిధంగా చైల్డ్స్ యొక్క గోల్స్ కానీ, ఆల్ రిటైర్మెంట్, హౌస్, ఇన్సూరెన్స్, ఆల్ గోల్స్ రిలేటెడ్. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ నేను ఎలా ట్రాక్ చేసుకోవాలో ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎన్నైతే ఫండ్స్ మీరు సెలెక్ట్ చేస్తారో 4 to 5ని, ఆ 4 to 5 ఫండ్ నేమ్స్ని ఇక్కడ మీరు రాసుకోండి. ఆ 4 to 5 ఫండ్స్ని మీరు ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ డేట్, అంటే మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క స్టార్ట్ డేట్ని ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం మానిటర్ చేస్తూ ఉండాలి. సో చేస్తూ ఉంటే అప్పుడు మీ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మీరు అదే ఫండ్లో కంటిన్యూ అవ్వాలా లేదా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఫండ్లో మనం అనేది రీఇన్వెస్ట్ చేయాలా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఏదైనా ఫండ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే దాన్ని అలా వదిలేసి మళ్ళీ వేరే ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్నేటివ్గా మళ్ళీ వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ఫండ్ కొంచెం అమౌంట్ గ్రీన్గా చూపిస్తుందో, అంటే పాజిటివ్గా చూపిస్తుందో, అలాంటప్పుడు దానిలో నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ నేనేం చేశానంటే ఫండ్ నేమ్, అదేవిధంగా అది ఎప్పుడు స్టార్ట్ చేసామనేది, నెక్స్ట్ ఇన్వెస్టెడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు June 1 నుంచి స్టార్ట్ చేశారనుకుందాం. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అక్టోబర్కి నేను ఇక్కడ ఇచ్చాను, ఎందుకంటే మన ఫైనాన్షియల్ జనరల్గా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే అక్టోబర్లో ఒకసారి మనం ట్రాక్ చేసుకుందాం, అదేవిధంగా మార్చిలో ఒకసారి ట్రాక్ చేసుకుందాం. అలా ప్లాన్ చేసుకుంటే మంచిది, అంటే 31st మార్చ్ రోజు మనం ప్లాన్ చేసుకోవడం మంచిది. అలా ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ డేట్ ఇన్వెస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st అక్టోబర్ కల్లా ఎంతైతే అమౌంట్ ఎక్యుములేట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఎక్యుములేట్ అయింది అనుకుందాం, 50,000 మీరు ఇక్కడ వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆ రోజుకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో వాల్యూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50,000 కాస్త ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్ పెర్ఫామ్ బాగా చేసి ఒకవేళ 55,000 అయింది అనుకుందాం, 55,000 అయితే అప్పుడు మనకు వచ్చిన రిటర్న్ 10% వచ్చినట్టు. లేదు ఒకవేళ అది కనుక 60,000 అయినట్లయితే అప్పుడు ఒక 20% వచ్చినట్టు. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఓకే, సో అక్టోబర్ 31st రోజు నాకు ఇంత రిటర్న్ వచ్చింది, ఈ ఫండ్ నుంచి ఇంత రిటర్న్ వచ్చింది అనేది తెలుస్తుంది. అదేవిధంగా మార్చి కూడా మళ్ళీ ఆ రోజుకి టోటల్ వాల్యూ ఎంత ఎక్యుములేట్ అయింది, తర్వాత ఆ రోజుకి యాజ్ ఆన్ డేట్ ఎంతైతే ఆ పోర్ట్ఫోలియో వాల్యూ ఉంది, సో అది ఇక్కడ వేసుకోవాలి. సో దట్ మనకి రిటర్న్స్ అర్థమవుతుంది. సో ఇంతకుముందు ఉన్న రిటర్న్స్కి ఇప్పుడున్న రిటర్న్స్కి
గ్రోత్ ఉందా లేదనేది మనకి తెలుస్తుంది. ఈ విధంగా మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఇలా యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళడం మంచిది. ఒకవేళ మీరు 6 మంత్స్కి ట్రాక్ చేయలేకపోతే 1 ఇయర్ కైనా ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీ 1 ఇయర్, సో 31st తర్వాత మనం ఎలాగో ఏప్రిల్లో పోర్ట్ఫోలియోని అప్డేట్ చేసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఏప్రిల్లో అయినా సరే, ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో అయినా సరే మనం ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో, వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉంది, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది చూసుకొని వాటిని మనం కంటిన్యూ అవ్వాలా లేదా వాటిని ఆల్టర్నేటివ్ ఫండ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలా అనేది క్లారిటీ మనకి ఇస్తుంది. ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. This is Venkat signing off. See you in next video. Thank you.